ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेर्विभौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। స్విమ్మింగ్ పూల్ లోనో
కాలువలోనో నదిలోనో ఆ నీళ్ళల్లో స్విమ్మింగ్ చేస్తుంటే, ఈత కొడుతుంటే ఎంత ప్రశాంతంగా హాయిగా ఉంటుందో, రిలాక్స్డ్ గా ఈ ప్రార్థనా శ్లోకాలు మనం చదివేటప్పటికల్లా అటువంటి స్థితిలోకి వెళ్తాం. వెళ్ళేటప్పటికి మనం ఏదైతే వినబోతున్నామో విషయం, ఇది హాయిగా ప్రశాంతంగా మనలోకి, అంటే మనలో అది మేల్కొనటానికి వీలవుతుంది బాగా. ఈ కార్యక్రమంలో Forum for Truth Seekers. సత్యాన్వేషకుల బృందం. Foundations of Esoteric Philosophy, నిగూఢ తత్వశాస్త్ర మూలం. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 55వ పాఠము 1/8/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం ఎలెనోర్ పెట్రోనా బ్లవెట్స్కీ తన జీవిత కాలం అంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రైన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవెట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయంగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వారు. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో
చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చింది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లవెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ఎంటిహెచ్ హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్యాంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతి దానికి తాము స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవెట్స్కీ అను పేరుతో గ్రంథముగా పూర్తి చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవెట్స్కీ ఆమోదం పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమపూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనము 6 నెంబర్డ్ ఐటమ్స్ లో చూస్తున్నాము. మొత్తం సీక్రెట్ డాక్టర్ 7 శ్లోకాల యొక్క వివరణ అందించిన తర్వాత, సమగ్రంగా వివరణ అంతా అందించిన తర్వాత దానికి సంగ్రహంగా సంక్షిప్తంగా 6 నెంబర్డ్ ఐటమ్స్ అనే సమ్మింగ్ ఆఫ్ 6 నెంబర్డ్ ఐటమ్స్ అనే పేరుతో కొన్ని విశేషాలు మనకి ఇచ్చారు. ఆ 6 నెంబర్స్ లో మనం 5 నెంబర్డ్ ఐటమ్స్ మనం తెలుసుకున్నాము. 6 నెంబర్డ్ ఐటమ్ లో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ రోజు మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ సృష్టి అంతా ఎలా వచ్చింది? దాదాపుగా లోకాలు తయారైపోయినాయి, సౌరమండలాలు ఇవన్నీ వచ్చేసినాయి, గ్రహాలు వచ్చేసినాయి, వాటి మీద జీవులు వచ్చేసారు. 7వ స్టాంజా అయ్యేటప్పుడు అంటే బ్రహ్మాండోత్పత్తి క్రమంలో, కాస్మోజెనసిస్ బ్రహ్మాండోత్పత్తి క్రమంలో ఈ మొత్తం వచ్చేసింది. అయితే ఇంత రావడానికి ఎవరెవరు ఎలాగ పనిచేశారు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. వాళ్ళు ఏ పద్ధతిలో పనులు చేస్తున్నారు అంటే మన ఎంప్లాయీస్ లాగా, మన ఆఫీస్ ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుంటే వాళ్ళ కింద కొంచెం 10 రూపాయలు పెట్టామంటే సరే కానీ ఉన్నట్టు ఆ రూల్ ప్రకారం ఇప్పుడు మీకు రాదండి, ఇట్లాగా ఈ రూల్ ఉంది, ఈ రూల్ ప్రకారం మీరు అడిగిన విషయం ఇవ్వడానికి వీల్లేదండి అప్లికేషన్. సరే ఏం చేస్తాం మరి ఎట్లాగండి అని 1కి 2 సార్లు తిరిగిన తర్వాత చేతిలో కొంత దక్షిణ పెట్టేసేటప్పటికల్లా సరే చూస్తానండి అని చెప్పి ముందు ఆ ఏ రూల్ ప్రకారం అది రాదని చెప్పాడు ఆ రూల్లో ఉన్న ఆ నిబంధనలో ఉన్న కొంత వెసులుబాటు ఉంటుంది. ప్రతి రూల్ కి కొంత వెసులుబాటు ఉంటుంది, లేకపోతే సృష్టి నడవడం చాలా కష్టం అవుతుంది. ఆ వెసులుబాటుని బయటకు తీసుకొచ్చి దీని వలన ఇతనికి ఇవ్వడానికి వీలవుతుంది అని బట్టి శాంక్షన్ చేపిస్తాడు ఆఫీసర్. అలాగా జరుగుతుంటాయి. అయితే వీళ్ళు ఏంటంటే
ఈ సృష్టికర్తకి సహకరిస్తున్నటువంటి ఈ ధ్యాన్ చౌహాన్స్ కానీ ఇంటెలిజెంట్ పవర్స్, సెమీ ఇంటెలిజెంట్ ఫోర్సెస్, పని చేసేవాళ్ళు, పని చేయించేవాళ్ళు, పని చేస్తున్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా 2 వర్గాల నుంచి వస్తున్నారు. వీళ్ళందరినీ ఎలాగా రిక్రూట్ చేసుకున్నారు? సృష్టి పైనుంచి కిందకు దిగుతూ ఉండగా, సూక్ష్మం నుంచి స్థూలానికి దిగుతూ ఉండగా ఆ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దీనికి సెమీ ఇంటెలిజెంట్ ఫోర్సెస్ గా పనిచేసేవాళ్ళుగా, అలాగే ఈ మానవుడిగా వచ్చిన దగ్గర నుంచి ఈ మానవుడు దివ్య మానవుడుగా పరిణామంలో అభివృద్ధి చెంది దేవతలుగా మారిన వాళ్ళతో ఇట్లాగా మనం వీళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు అంటే క్రితం కల్పంలో కానీ క్రితం మన్వంతరాల్లో కానీ అభివృద్ధి చెంది ఆ స్థాయికి చేరిన వాడు. వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకుని వాళ్ళ ద్వారా ఈ కథ అంతా నడిపిస్తున్నాడు సృష్టికర్త. వీళ్ళు ఏంటంటే ఇట్లాగా మన ఆఫీసుల్లో వాళ్ళలాగా చేయి తడిపితే సర్లే అని అంటాం అనేది కుదరదు వీళ్ళ దగ్గర. వీళ్ళు ఖచ్చితమైనటువంటి ఆ లా ఆఫ్ కార్మిక్ లాస్ ఏవైతే ఉన్నాయో, కాస్మిక్ లాస్ ఏవైతే ఉన్నాయో, దివ్య ధర్మాలు, వాటికి అనుగుణంగానే తూచా తప్పకుండా, కొంచెం కూడా పక్కకి జరగకుండా వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అసలు వీళ్ళు ఎట్లాగా వచ్చారు ఏంటి అని మనం కొద్దిగా ఒక విషయం దీంట్లో చూసుకుని అప్పుడు మనం దీంట్లోకి వెళ్దాం. ఈ బ్రహ్మాండమునకు ఒక ఆధ్యాత్మిక క్రమం ఉన్నది. ఏదైనా కానీ పుట్టింది అంటే, ప్రారంభించబడింది అంటే దానికి ఒక క్రమం ఉంటుంది, అభివృద్ధి క్రమం కూడా ఊరికే ముద్దుగా మొన్న ఎలాగో నిన్న ఎలాగో ఇవాళ ఎలాగో రేపు ఇట్లాగా కాదు. ప్రతి క్షణం అభివృద్ధి కేసే వెళ్తూ ఏదైనా కావచ్చు. మనం 1/8/2020 దుర్గా ప్రసాద్ గారి సూచనతో, ఆర్విఎస్ శాస్త్రి గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇలాగా స్కైప్ లో మనం క్లాసెస్ నిర్వహించుకోవడం అనే విషయం ముందుగా ఫ్రీ మ్యాసనరీతో ప్రారంభించాం. ఫ్రీ మ్యాసనరీ తర్వాత 16/8/2020 నుంచి ద డివైన్ ప్లాన్ వివరణతో ఆ కార్యక్రమం అలా ప్రారంభించాం. ఈ 2 జమిలిగా కొన్ని రోజులు ఇది, కొన్ని రోజులు అదిగా అలాగా సాగింది. ఇప్పటి వరకు అలాగా సాగినాయి. 2 సంవత్సరాల నుండి ఈ రోజు 3వ సంవత్సరంలో అడుగు పెట్టాము. మరి ఎంతో అభివృద్ధి. మనం ప్రారంభించిన రోజున అప్పుడు అడుగులు వేస్తున్నట్టుగా, చిన్నపిల్లవాడు అడుగులు వేస్తున్నట్టుగా నెమ్మదిగా చెప్పుకుంటూ ప్రారంభించాం. ఇప్పుడు దానికి బ్లావెట్స్కి, ఆన్బిసెంట్, రెడ్ బేటర్, అలాగే మాస్టర్ ఈకే, మాస్టర్ సివివి, అలాగే శ్రీపాద శ్రీ వల్లభుల వారు, ఇలాగ ఎంతో మంది మనకి సూక్ష్మంగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటే ఈ కార్యక్రమం ఇలా చక్కగా కొనసాగుతూ వచ్చింది. ఇట్లా ఒక క్రమం ఉంటుంది, అభివృద్ధి క్రమం దేనికైనా సరే. అట్లాగే సృష్టి ఉద్భవించింది, అంతకుముందు లేదు, ఉద్భవించింది అంటే దానికి ఒక ఆధ్యాత్మిక క్రమం ఉంటుంది. ఈ బ్రహ్మాండమునకు ఒక ఆధ్యాత్మిక క్రమం ఉన్నది. సౌర కుటుంబమునకును అంతే. సౌర కుటుంబం ఏర్పడింది తర్వాత, బ్రహ్మాండం వచ్చిన తర్వాత దాంట్లో ఒక సౌర కుటుంబం ఏర్పడింది. అది కూడా దానికి ఒక ఆధ్యాత్మిక క్రమం. అంటే ఆధ్యాత్మిక క్రమమును గురించి మనకు ఒక విస్పష్టమైన అభిప్రాయం ఉండవలేదు. ఇది మనకి తెలిస్తే గానీ ఈ ధ్యాన్ చౌహాన్స్, సెమీ ఇంటెలిజెంట్ ఫోర్సెస్, ఇంటెలిజెంట్ పవర్స్, వీళ్ళందరూ ఎలాగ పనిచేస్తున్నారు ఈ సృష్టి ఈ విధంగా అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి అని అన్న విషయం మనకి తెలుస్తుంది.
ఈ దేవతల గురించిన విషయం. ఇప్పుడు మనం పూజలు చేసి దేవతలు సంతృప్తి పరిస్తే వాళ్ళు మనకి ఫేవర్ చేసి పెడతారు, మన కష్టాల నుంచి గట్టెక్కిస్తారు అని ఒక అభిప్రాయం ఉన్నది. అది ఎంతవరకు పనిచేస్తూ ఉన్నది ఈ సృష్టిలో, దాని గురించి కూడా కొన్ని విషయాలు మనం ముచ్చటించుకుంటాం. వ్యక్తికి ఈ బ్రహ్మాండమునకు గల సంబంధము మ్యాక్రోకాజం, మైక్రోకాజం, బ్రహ్మాండము, పిండాండము, ఈ రెండిటికి గల సంబంధము ఆనుగుణ్యములకు సంబంధించిన విషయమేనని ఇది వరకు తెలుసుకుంటుంది. అంటే యాజగో సోబిలో బ్రహ్మాండంలో ఏం జరుగుతుందో పిండాండంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. అదే పద్ధతి ఎక్కడైనా కానీ బ్రహ్మాండం మొత్తాన్ని తీసుకున్నా ఒకటే పద్ధతి. ఒక అణువుని తీసుకున్నా ఆ అణువు అభివృద్ధి క్రమంలో పయనించే దశలో అదే పద్ధతి కొనసాగుతున్నది. పద్ధతి ఒక్కటే. ఎందుకని మొత్తం ఒకటిలో జరుగుతుంది కాబట్టి ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎప్పటికప్పుడు. ఎందుకని ఇదంతా ఒకటిలో జరుగుతుంది కాబట్టి. ఇంత ఈ చోటంతా ఆయన ఆక్రమించున్నాడు, ఆయనలో ఇదంతా జరుగుతున్నది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ అదే పద్ధతి ఉంటుంది. మన దేహంలో ఉన్న ఏది తీసుకున్నా కానీ పద్ధతి ఒకటే కదా. దానికి రక్త ప్రసారం అవటం, ఆ రక్త ప్రసారం ద్వారా వచ్చిన ఆక్సిజన్ ని తీసుకుని ఆ శక్తిని ఇంకా మిగతా మాంసకృతులు, క్రొవ్వులు, ఇట్లా రక్తంలో ఉన్నటువంటి ఇవన్నీ మిగతా లవణాలు ఇవన్నీ కూడా వాటికి అందింపబడి వాటి ద్వారా ఆ శక్తిని ఖర్చు చేసుకుంటూ వాటికి అప్పజెప్పబడ్డ పనిని పూర్తి చేయడం. ఇట్లా దేహం అంతా ఒక పద్ధతిలో నడుస్తూ ఉన్నది. అన్ని అవయవాలు అణుగుణ చక్కగా అదే పద్ధతిలో, దేహాణువులన్నీ అదే పద్ధతిలో పనిచేస్తూ ఉన్నాయి. అట్లాగే ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సృష్టి మొత్తం ఏ పద్ధతిలో నడుస్తూ ఉంటుంది. అంటే మన బ్రహ్మాండం ఆయన లోపల ఇదంతా జరుగుతుంది అని ఎట్లాగా అనుకుంటున్నాం. ఆయన దేహం విశ్వదేహం, ఇది విశ్వం మొత్తం కలిపి ఆయన దేహం విశ్వపురుషుడు. అలాగే మన వరకు మన దేహంలో ఏం జరుగుతుందో అట్లాగే ఆయన దేహంలో అలా జరుగుతుంది. ఈ రెండింటి మధ్యన అవినాభావ సంబంధం, ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి సంబంధం ఎట్లా ఉంది. అవి ఆనుగుణ్యములకు సంబంధించిన విషయమేనని ఇది వరకు తెలుసుకుంటుంది. లా ఆఫ్ కరస్పాండెన్సెస్, అక్కడేం జరుగుతుందో యాజ్ అబౌవ్, కింద అదే జరుగుతున్నది సో బిలో. ప్రకృతి సిద్ధమైన కొన్ని నిర్దిష్ట పరిణామ క్రమముల మూలమున వ్యక్తి తనను తాను గుర్తించుతున్నాడు. అంటే మరి ధ్యాన్ చౌహాన్ దాకా ఎలాగొచ్చారండి వీళ్ళు అన్నది మనకి క్లియర్ కావాలి. అప్పుడు వాళ్ళు ఎట్లాగా పనిచేస్తున్నారు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఆలోచన విధానం ఎలా ఉన్నది, మనం మానవుడిగా ఇక్కడ స్థూల జగత్తులో ఉన్న మనకి మనం ఎటువంటి ఆలోచన విధానంలో ఉన్నాము, ఆ డిఫరెన్స్ తెలిసి ఇప్పుడు దానికి అనుగుణంగా మనం నడవటానికి వీలవుతుంది. అంటే మనం కాబోయే ధ్యాన్ చౌహాన్ కింగడంలోకి వెళ్ళబోయేవాళ్ళం. అక్కడ రిక్రూట్ చేసుకుంటారు మనం తరువాత అంటే ఇప్పుడే రిక్రూట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇప్పుడు అన్నట్టుగా మన యొక్క ఆలోచన విధానం, మన స్వభావంలో మార్పు వచ్చిందంటే ఆటోమేటిక్ గా అక్కడ రిక్రూట్ కాబడ్డట్టు. ఆ పనే మనం ఇక్కడే ఉండి చేస్తాం. అది సమస్య ఏంటంటే ధ్యాన్ చౌహానికి ఎక్కడం అంటే ఆ స్వర్గలోకంలోనో వైకుంఠంలోనో లేకపోతే ఎక్కడో అంతరిక్షంలో మనకి అందనంత సుదూర ప్రాంతాలలో ఎక్కడో ఉన్నారండి, మనకి ఎక్కడ కనపడవచ్చు. అక్కడ ఎక్కడో కూర్చుని వాళ్ళు పనిచేస్తున్నారనే కాదు, ఇక్కడ ఈ భూమి మీదే ఈ స్థూల జగత్తులోనే ఉండి పనిచేస్తూ ఉంటారు. అలాగే మనం కూడా మనల్ని రిక్రూట్ చేసుకుని మన ద్వారా పనిని నిర్వహింపజేస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ మనకు అవగతం అవుతాయి. ఈ అవగాహన ద్వారా మనం ఇట్లా వాటిల్లోకి వెళ్ళటానికి కూడా మనకు అవకాశం ఉంది. ఆ పద్ధతిలో మనం ఈ అధ్యయనం కొనసాగిస్తున్నాం. ఓకే, విని చాలా విషయాలు విన్నామండి, తెలుసుకున్నాం, ఓకే.
కానీ ఇంటికి వెళ్ళిపోవడం కాదు. డిగ్రీ వరకు చదివాం 1వ తరగతి నుంచి ఎంతో కష్టపడి. తర్వాత ఇంటికొచ్చి ఖాళీగా రికామీగా ఉండటం, లేకపోతే ఏదో చిన్న పని చేసుకోవటం అని మనం ఎక్కువ కార్యక్రమాలు పెట్టుకోవటం, వీటన్నిటి నుంచి మనం దూరంగా ఈ పద్ధతిలోకి ముందుకెళ్ళడం ఎలాగా అనేది ఆలోచించకుండా మనం చేయాల్సింది ఒక్కటి నా కోసం. అంటే యాస్ట్రల్ బాడీ యొక్క పట్టులో ఉంటే ఏం జరుగుతుంది? నా కోసం అన్నది జరుగుతుంది. పూర్తిగా స్వార్థపూరితం. కానీ పనులు చుట్టూ ఉన్న వాళ్ళకే చేస్తుంటాం. కానీ ఆలోచన దానికి సంబంధించి మనం ఏమనుకుంటూ ఉంటాం? ఆ భావము నా కోసం అనుకుంటాం. ఆ నా కోసం నుండి నా చుట్టూ ఉన్న వారి కోసం అన్నది ఒక్కటే. అదొక్కదాన్ని పట్టుకుంటే మనం మిగతా మెట్లు అప్రయత్నంగా పైకి నెట్టబడతాం. సో మనకి ఈ 2 సంవత్సరాల్లో మనకి అందినటువంటి ఒక చక్కటి సూత్రం నా కోసం నుండి నా చుట్టూ ఉన్న వారి కోసం. అయితే ఇదేమి కొత్త సిద్ధాంతం కాదు మరి. మనం చేస్తున్న పనినే చేస్తున్నట్టుగా యథార్థంగా వాస్తవంగా అనుకోమని చెప్తాం. ఉన్నది ఉన్నట్టుగా అనుకోండి. ఉన్నది ఉన్నట్టుగా. మనం ఉన్నది ఉన్నట్టుగా అనుకోకుండా ఏం చేస్తున్నాం? చుట్టూ ఉన్న వాళ్ళకి చేస్తున్నాం, నా కోసం. ఏం చేస్తున్నావు? చుట్టూ ఉన్న వాళ్ళకి చేస్తున్నాను అన్న భావన మనకి రాదు. ఎవరైనా ఇప్పుడు మనం ఈ 6th నెంబర్డ్ ఐటమ్ లో పోతాం. The incipient monarchs having never yet had terrestrial bodies, వీళ్ళు పునీతులుగా ఉన్నారు. అంటే మనస్సు యొక్క అలాగే కామమయ శరీరం యొక్క పొట్టుని ఆ పొట్టులో నుంచి విడిపడి ఆత్మ యొక్క పొట్టులోకి వచ్చారు నెమ్మదిగా. అంటే జీవాత్మ పొట్టులోకి వచ్చారు. దానివల్ల ఏమైంది? పూర్తి కోరికలు లేని స్థితిలో ఉన్నారు. కోరికలు ఆలోచనలు లేని స్థితిలో పూర్తి పవిత్రీకరింపబడి పవిత్రముగా నిలబడి ఉన్నారు. అంటే ఇంకా మానవుడి దాకా రాని జీవాత్మలు ఏవైతే ఉన్నాయో ఆ జీవాత్మ ఎటువంటి స్థితిలో ఉందో ఆ స్థితిలో మనం ఉన్నాం. ద ఇన్సిపియంట్ మొనాట్స్ అంటే ప్రారంభంలో ఉన్న జీవాత్మ వాళ్ళు ఇంకా ఈ జంతు ఉపాధిలోకి రాలేదు. మానవుడిగా తయారవడం కోసం ఆ జంతు ఉపాధి, ఆ జంతు స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగత జంతు ఆత్మగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ ఉపాధిలోకి దిగి మానవుడిగా తన జీవితాన్ని కొనసాగించడం అన్న దాంట్లోకి ఇంకా రాలేదు. సిద్ధంగా ఉంది రావడం కోసం. అప్పుడు జీవాత్మ ఎలాగుంటుంది పరిస్థితి? పూర్తిగా ఆ పరమాత్మకి సంబంధించినటువంటి ఆలోచనలతోనే ఈ ఏకత్వ భావంతోనే ఉంటుంది. పూర్తి పవిత్రీకరణగా పరమ పవిత్రంగా ఉంటుంది ఆ స్థితిలో. ఆ ఇన్సిపియంట్ మొనాట్స్ హ్యావింగ్ నెవర్ హ్యాడ్ టెరెస్ట్రియల్ బాడీస్ ఇంకా ఈ స్థూల జగత్తుకు సంబంధించినటువంటి శరీరాల్లోకి దిగలేదు. ఇంకా దిగిందా ఇంకా ఏమవుతుంది? ఈ బాడీకి సంబంధించినటువంటి ఈ దేహానికి సంబంధించినటువంటి దేహాత్మకు సంబంధించినటువంటి కోరికలు ఆలోచనలోకి లాగేసినట్టు అవుతుంది. ఇంకప్పుడు అది మురికి పట్టినట్టు అయిపోతుంది. బట్టలు వేసుకోలేదన్నమాట. అది బట్టలు వేసుకున్నామా, బట్టలు ధరించామా మురికి అవుతాయి. బట్టలు వేసుకోలేదనుకోండి మురికి లేదు, బట్టలకి మురికి లేదు. అట్లా దేహంలోకి రాలేదు. దేహంలో దిగిందా మురికి పట్టినట్టే. ఎందుకనంటే మరి అక్కడ మురికి ఉంది. మురికినే మనం దేహంగా ధరించాం. ఎందుకు? ఆ మురికిని శుభ్రం చేయడం కోసం మనకు ఒక కర్తవ్యం ఉన్నది. ఇక తమాషకు రాలేదు దీంట్లోకి. ఉపాధిలోకి ఎందుకు వచ్చాం? ఇది కూడా మనకి గుర్తుండాలి.
మానవుడిగా జీవాత్మ ఈ జంతువు ఉపాధిలోకి, ఈ దేహం అనే ఉపాధిలోకి ఎందుకు దిగింది? దేహాణువుల్ని పూర్తిగా పరిపూర్ణమైన అణువులుగా చేయటం కోసం, పూర్తిగా పవిత్రీకరించడం కోసం. ఇది ఇప్పుడు ఎలాగ ఉంది? పూర్తిగా కామ శరీరము, మానసిక నీచ మానసిక శరీరముకి సంబంధించినటువంటి కోరికలు, ఆలోచనలతో నిండి ఉన్నది. కోరికలు, భావాలు, ఉద్వేగాలు, ఆవేశాలు, వీటితో నిండి ఉన్నది. అన్నిటినీ సమం చేయాలి. దానికోసం ఇది వచ్చింది. అట్లా సమం చేయకపోతే ఇది ఇక్కడే ఉండిపోతుంది స్థూల జగత్తులో. మరి స్థూల జగత్తు నుంచి అది మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళాలి, పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఏదైనా కానీ పరమాత్మ దగ్గర నుంచి ఈ సృష్టిలోకి వచ్చిన ప్రతి అణువు ఎంతవరకు అభివృద్ధి చెందాలో అంతవరకు వెళ్ళి, దిగువ స్థాయి వరకు వెళ్ళి, అనేకత్వానికి సంబంధించిన స్థాయి వరకు వెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ ఏకత్వ స్థాయి తన దగ్గరికి రావాలి. ఇది ఇక్కడ జరగాల్సిన విషయం. మరి రావాలంటే దాన్ని తీసుకుని వచ్చేవాళ్ళు మళ్ళీ వేరే ఉండాలి కదా. ఆ తీసుకుని రప్పించేవాడే జీవాత్మ. ఈ దేహాణువుల్ని పరిపూర్ణం చేసి, ఈ కోరికల నుంచి, ఈ భావాల నుంచి మనం మరి అదే ఇందాక చదువుకున్నది, అది మనం నేర్చుకున్నది. ఎలాగ దాని నుంచి క్రమక్రమంగా ఆ పట్టు వదిలి క్రమక్రమంగా ఆత్మస్థాయికి, అక్కడి నుంచి విశ్వాత్మ స్థాయికి, అక్కడి నుంచి పరమాత్మ స్థాయికి ఎలాగా వెళ్ళడం అనేది మనం ఇందాక చూసుకున్నాం, మొదట్లో చదివాం. బట్ ఆ ఇన్సిపియంట్ మొనాట్స్ having never yet had terrestrial bodies can have no sense of personality or egoism. ఇంకా తను ప్రత్యేకత అన్నది రాదు. ప్రత్యేకత ఎప్పుడు వస్తుంది? దీంట్లోకి చేరినప్పుడు. పెళ్లి కాలేదు, బ్రహ్మచారి అంతే. పెళ్ళయింది, ఒక ఇంటోడు అయ్యాడని అంటాం. బంధం ఏర్పడింది అన్నట్టుగా అయిపోయింది. అట్లాగే వీటికి పెళ్లి కాలే, ఇంకా జీవాత్మకి ఈ దేహంతో పెళ్లి కాలేదు. అందుకని బ్రహ్మచారిగా ఉన్నాడు శుభ్రంగా. ఇక తను సొంతగా ఫ్రీగా ఉన్నాడు అనమాట, పూర్తిగా ఫ్రీ, స్వేచ్ఛగా. కాబట్టి పర్సనాలిటీ ఆర్ యుగోయిజం, అహంకారం కానీ, లేకపోతే నేను అనే ఆ పరిమితత్వానికి సంబంధించినటువంటి నేను అనేది అయితే ఉందో అది కానీ, ఇప్పుడు ఈ జీవాత్మ స్థాయిలో నేను అని అంటే ఈ మొత్తాన్ని కలిపిన ఆలోచన, కలిపిన ఉద్దేశంతో ఆ నేను అనేది అతనితో పలకబడుతుంది. అదే వీడు ఎప్పుడైతే ఈ మొనాడు ఎప్పుడైతే దేహంలోకి దిగిపోతాడు, వెంటనే అప్పుడు నేనంటాడు. నేనన్నే అంటాడు కానీ అది దేహానికి పరిమితం అయిపోతుంది, బాగా పూర్తిగా పరిమిత స్థాయిలోకి అయిపోతుంది. అదే నేను. అందుకని వీడు ఇంకా దీంట్లోకి రాలేదు కాబట్టి, ప్రారంభంలో ఉన్నాడు కాబట్టి ఆ మొనాడ్, వాడికి ఏంటి పర్సనాలిటీ కానీ, యుగోయిజం కానీ. యుగోయిజం అంటే అహంకారం, నేను అనేది. అలాగే పర్సనాలిటీ ఇక్కడ కూడా వ్యక్తిత్వంగా, వ్యక్తిపరంగా ఆ రెండు కూడా అతను అంటి లేవు. That which is meant by personality being a limitation and relation. పర్సనాలిటీ అనేటప్పుడు కల్లా, వ్యక్తిత్వము, వ్యక్తి అనేటప్పుడు కల్లా మనం ఇతరుల నుంచి విడిపడ్డట్టు అయిపోయింది. లిమిటేషన్ అన్నమాట, పరిమితం అయిపోయాం. అసలు వాస్తవంగా మనం ఏంటి, సృష్టి మొత్తానికి సంబంధించిన వాళ్ళం. సమస్తము పరమాత్మదే. పరమాత్మ ఏంటి, మొత్తంకి సంబంధించిన కూడా, ఈ మొత్తం తనలో, తన కుక్షిలో నింపుకున్నవాడా. కాబట్టి వాడు నేను అన్నాడంటే ఈ మొత్తం కలిపి కదా. మనం ఏంటి, మనం నేను అంటే మన దేహం వరకు, మన దేహం ఎట్లా ఉందో ఆ దేహం వరకే పరిమితం. స్త్రీ దేహం అయితే స్త్రీ దేహము, పురుష దేహం అయితే పురుష దేహం. మన స్వభావాన్ని బట్టి, మన వయస్సును బట్టి, మనం చేస్తున్న ఉద్యోగాలు, లేకపోతే మన యొక్క ఆర్థిక పరిస్థితి, మన తెలివితేటలు, వీటికి పరిమితం అయిపోయి నేను అనేది. పర్సనాలిటీ అంటే బీయింగ్ ఎ లిమిటేషన్ అండ్ రిలేషన్, డిఫైన్డ్ బై Coleridge.
కోల్రిడ్జ్ అని ఆయన ఒక తత్వవేత్త గాని, లేకపోతే ఆ రోజుల్లో ఒక సైంటిస్ట్ గాని, ఒక ప్రముఖమైన వ్యక్తి. ఈ ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి ఒక ప్రముఖమైన వ్యక్తి. బ్లావెట్స్‌కి ఈ గ్రంథం రాస్తున్న సమయంలో ఆయన ఏమన్నాడంటే, ఇండివిడ్యువాలిటీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ బట్ విత్ ఎ నేచర్ యాజ్ ఎ గ్రౌండ్. నువ్వు ఏదైనా చెప్పుకున్నా కానీ దానికి ఒక బేస్ ఉంటుంది. ఏంటి? నేచర్, ప్రకృతి తత్వం, ప్రకృతి స్వభావం, స్వభావం, తనకు సంబంధించిన భావం. ఆ స్వభావమే దేహం వరకు పరిమితమైనటువంటి స్వభావము. స్వ అంటే నేను, తను. పరమాత్మ తత్వానికి వెళ్ళేటప్పుడు కల్లా ఈ మొత్తం కలిపినటువంటిది. అది అప్పుడు అదే స్వభావం. కాబట్టి నేచర్ యాజ్ గ్రౌండ్, వీటికి బేస్గా ఏముందన్నమాట, మూలంగా. గ్రౌండ్ అంటే మనం ఏదో ఒకటి ఆధారం కావాలి కదా. మనం నడవాలి అంటే నేల కావాలి, ఆటలాడుకోవాలన్నా ఆట స్థలం కావాలి, ఏదన్నా మాట్లాడుకోవాలన్నా దానికి సంబంధించిన గ్రౌండ్ కావాలి. అట్లాగా ఈ ఇండివిడ్యువాలిటీ అనే దానికి గ్రౌండ్ గా ఏముందనమాట, నేచర్, స్వభావం. ఇండివిడ్యువాలిటీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ బట్ విత్ నేచర్ యాజ్ ఎ గ్రౌండ్. స్వభావంగా ఉంటుంది, ప్రకృతి సహజంగా, ప్రకృతి స్వభావంగా. ఆ ఇండివిడ్యువాలిటీ ఎక్కడి నుంచి బయలుదేరింది మనం ఇందాక చెప్పుకున్నాం. మనం వ్యక్తిత్వ స్థాయి నుంచి మరి ఎట్లా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఎక్కడ దాకా వెళ్ళింది, విశ్వాత్ముడు దాకా వెళ్ళింది, పరమాత్మ దాకా వెళ్ళింది. The term cannot of course be applied to non-human entities. కాకపోతే ఈ ఇండివిడ్యువాలిటీ, వ్యక్తిత్వం అనేది నాన్ హ్యూమన్ ఎంటిటీస్ అంటే మానవత్వము దాటిన వాళ్ళు, లేకపోతే మానవత్వము ఇంకా రానివాళ్ళు. మానవత్వం ఇప్పుడు ఇద్దరు ఉంటారు ఎప్పుడు కూడా మనకి, ఎక్కడైనా కానీ ఏ విషయంలోనైనా ఇద్దరు ఉంటారు. మనం ఒకటి చెప్పుకునేటప్పుడు దీంట్లోకి రాని వాళ్ళు కొంతమంది ఉంటారు, దీంట్లోకి వచ్చి దాటిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లాగా మానవత్వం, మానవుడిగా రాబోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే మానవుడి నుంచి దివ్య మానవుడిగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నాన్ హ్యూమన్ ఎంటిటీస్ అనే దానికి ఈ ఇండివిడ్యువాలిటీ అప్లై అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఇండివిడ్యువాలిటీ స్థితి నుంచి ముందుకు వెళ్ళిపోయారు. కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు, రాని వాళ్ళు అసలు ఈ ప్రశ్నే రాదు కదా, వ్యక్తిత్వం అనే ప్రశ్నే రాదు. ఎందుకంటే వాళ్ళు జీవాత్మగా ఇన్సిపియంట్ మోనాట్స్, ప్రారంభ దశలో ఉన్నారు, వాళ్ళు ప్రారంభంలో ఉన్నారు, ఇంకా దేహాల్లోకి దిగలేదు. కాబట్టి వాళ్ళకి ఇండివిడ్యువాలిటీ అన్న పాయింట్ రాదు. వాళ్ళకి సమస్తానికి సంబంధించిన వాళ్ళ మన ఏకత్వానుభూతిలోనే ఉన్నారు వాళ్ళు. కాబట్టి టర్మ్ అంటే పర్సనాలిటీ ఆర్ ఈగోయిజం లేదా ఇండివిడ్యువాలిటీ, ద టర్మ్ cannot of course be applied to non-human entities, but as a fact insisted upon by generations of seers, ఈ ఋషులు, మహాత్ములు, మునులు వీళ్ళు ఉన్నారు కదా, పరమ గురు పరంపర, వీళ్ళందరూ అనేక తరాలుగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, యాజ్ అ ఫ్యాక్ట్ ఇన్సిస్టెడ్ అపాన్ బై జనరేషన్స్ ఆఫ్ సీర్స్, నన్ ఆఫ్ high or low have either individuality or personality as separate entities. That is, they have no individuality in the sense in which a man says, I am myself and no one else. In other words, they are conscious of no such distinct separateness as men and things have on earth. అంటే ఇండివిడ్యువాలిటీ అంటే వ్యక్తిత్వముగా నేను అనేది మనం ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, ఏ స్థాయిలోకి వెళ్ళినా. మరి భగవంతుడు కూడా ఏమంటాడు, నేనని అంటాడు కదా.
భగవంతుడు ఇంకొక రకంగా అంటాడు ఆయన, అయాం, అది అనాల్సిందే కదా. నేను, అది అనాల్సిందే కదా. అందుకే మనం క్రీస్తు చెప్పే ఇప్పుడు మనకి బైబిల్ నుంచి వచ్చిన వాక్యం ఏంటంటే అయాం దట్ అయాం. నేను ఈ దేహానికి పరిమితమైనటువంటి అయాం అని నేను ఏదైతే అనుకుంటున్నానో, అయాం దట్ అయాం. అసలైన నేను ఏదైతే ఉందో, పెద్ద నేను, మొత్తానికి సంబంధించిన నేను, ఆ నేనునే ఈ నేను. అంతేగాని ఈ దేహం వరకే పరిమితమైన, పుస్తకానికి అలా ఉండొచ్చు, దేహానికి పరిమితమైన నేనుగా. కానీ అసలైన స్థితి మనది ఏంటనమాట, అసలైన నేను అది. అందుకే అయాం దట్ అయాం అనేది ఒక వాక్యం ఇచ్చారు. కాబట్టి వీళ్ళందరూ ఈ ఋషులు గాని, మహర్షులు గాని, మునులు గాని, పరమగురు పరంపర గాని, వీళ్ళందరూ ఏమని చెప్తున్నారు? యాజ్ అ ఫ్యాక్ట్ ఇన్సిస్టెడ్ అపాన్ బై జనరేషన్స్ ఆఫ్ సీర్స్, నన్ ఆఫ్ దీస్ బీయింగ్స్, హైయర్ బీయింగ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే నాన్ హ్యూమన్ ఎంటిటీస్, అంటే వాళ్ళకి నేను అనేది లేకుండా పోతుందా? పోదు. నేను అనేది లేకుండా పోవడానికి అవకాశం లేదు. కాకపోతే దాని యొక్క విస్తృతి, దాని వైశాల్యం మారుతుంది. అది ఎంతవరకు మనం నేను అన్నామంటే, మీరు కానీ నేను కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు నేను అన్నామంటే అర్థం ఏంటి? నేను రాగలను అంటే ఈ దేహానికి పరిమితమై, ఈ దేహానికి సంబంధించి నా వయస్సు, నా ఆర్థిక స్థితి, నా తెలివితేటలు, నా స్వభావము, ఇట్లా రకరకాలుగా నా బంధువులు, నా కుటుంబ సభ్యులు, ఇవన్నీ కలిపి ఈ ఇంతవరకు పరిమితంగా నేను అనే దాంట్లో వచ్చేస్తాను. మరి ఆయన నేనులో ఈ నాన్ హ్యూమన్ ఎంటిటీస్ ఉన్నాయే, అసలైన నేనులో ఏమొస్తాయి? సమస్తం వస్తుంది. నీ బ్రహ్మాండోత్పత్తి క్రమము, ఆ మానవ ఉత్పత్తి క్రమము అని మనం 2 భాగాలుగా ఏదైతే చెప్పుకుంటున్నాము, సీక్రెట్ డాక్టర్ ఉన్నాయి, 2 భాగాలు కలిపి దాంట్లో ఆ నేనులో వస్తుంది. ఒకే నేను, పెద్ద నేను. ఇక్కడ మనకి అనేక నేనులు, అంటే ఒక క్వశ్చన్ విశ్వాత్మ ఉంటే, ఒక నేను ఉంటే, ఇంకొక కొస కోటాను కోట్ల ఆత్మలు, కోటాను కోట్ల నేనులు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ నాన్ హ్యూమన్ ఎంటిటీస్ కి, అంటే హ్యూమన్ అయితే నేను అనేది ఉంది కాబట్టి, నాన్ హ్యూమన్ ఎంటిటీస్ అంటే మానవుడు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దివ్య మానవుడుగా, దేవతలుగా, ఆ ధ్యాన్ చౌహాని కింగడమ్స్ లో చేరిపోయి ఈ పరమాత్మ ఈ సృష్టికి సేవ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సృష్టిలో ఈ సృష్టి యొక్క క్రమాభివృద్ధికి, పరిణామాభివృద్ధికి ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను లేకుండా ఉంది అని చెప్పడం కోసం ఇది ఇన్సిస్టెడ్ అపాన్. బట్ యాజ్ అ ఫ్యాక్ట్ ఇన్సిస్టెడ్ అపాన్ బై జనరేషన్స్ ఆఫ్ సీర్స్, నన్ ఆఫ్ దీస్ బీయింగ్స్ హైయర్ లో. ఫస్ట్ క్లాస్ ధ్యాన్ చౌహాని కింగడం అవ్వచ్చు, లేకపోతే 3rd క్లాస్ ధ్యాన్ చౌహాని కింగడం అవ్వచ్చు, లేకపోతే ఇటేపు వస్తే సెమీ ఇంటెలిజెంట్ ఫోర్సెస్ మనకి సౌరాత్మ ఫస్ట్ ఎలిమెంటల్ కింగడము, సౌరాత్మ వరకు, చంద్రాత్మ వరకు, అంతవరకు ఆ వర్గుల్లోకి సంబంధించిన వాళ్ళైనా అవ్వచ్చు, అంటే కిందకి దిగుతున్న వాళ్ళు కానీ, ఇట్లా పైకి వెళ్తున్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా హైయర్ లో have either individuality or personality as separate entities. That is, they have no individuality in the sense in which a man says, I am myself and no one else. నేనన్నప్పుడు మీరు వస్తారా? నా దాంట్లోకి రారు కదా. నేనంటే నేను అంతే. మీరు అట్లాగే మీరు నేనన్నారు అనుకోండి, మీరు నేనంటే నేనే, మీరు అంతే. కానీ అట్లాగా ఉండకుండా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళనే నేనుకి, మనం అనే నేనుకి తేడా ఉంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. వాళ్ళనే నేను విస్తృతమైంది, వైశాల్యమైంది. అందుకే మనం ముందుగానే ఆ విషయాలు చెప్పుకున్నాం మనకు అర్థమవటం కోసం. సృష్టికర్త యొక్క ఉన్నతాత్మతో అధివసించుటను తాను నేర్చుకున్నాను. తదుపరి దశలో పరిణామము ఆత్మ నుండి పరమాత్మకు చేరుకునుట.
అనగా జీవాత్మ నుండి ఈ సౌర కుటుంబములకు దానికి పైన గల అనేక సౌర కుటుంబములకు తండ్రియగు ఆ విశ్వాత్ముని వైపునకు పరిణామం పొందుతానే ఆ స్థాయిలో అతను ఏమంటాడు, అతను కూడా నేనంటాడు. కానీ ఆ నేనుకి ఉన్న విస్తృత అర్థం వేరు, మనకి నేను ఉన్నటువంటి అర్థం వేరు. నేను అనేది లేకుండా ఇక్కడ ఉండటానికి అవకాశం లేదు. ఉన్నది నేను, అయాం. అందుకని అయాం దట్ అయాం ఒక మంత్రవాక్యాన్ని ఇచ్చారు. ఇండివిడ్యువాలిటీ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద రెస్పెక్టివ్ హైరార్కీస్. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఒక పరమ గురు, ఒక పరంపరలో ఒక పీఠ గురు పరంపరగా ఏదైతే చేస్తున్నారో హైరార్కీస్, ఒక పీఠం, ఆ పీఠానికి సంబంధించి ఒక పరిపాలక వ్యవస్థ, ఆ పరిపాలక వ్యవస్థలో ఎన్నో డిపార్ట్మెంట్. దానివల్ల ఏంటి, వీళ్ళు ఏ హైరార్కీకి సంబంధించిన వాళ్ళు, నేను అంటే ఆ హైరార్కీ. ఆ హైరార్కీ ఏంటి, మొత్తానికి సంబంధించింది. సృష్టి 7 లోకాలకి సంబంధించి ప్రారంభం నుంచి ఈ స్థూల జగత్తు వరకు కిందకి దిగటము, పైకి మరలా వెళ్ళటము అనేది ఏదైతే ఉందో, ఈ మొత్తానికి సంబంధించి హైరార్కీ పనిచేస్తూ ఉంది. కాబట్టి మొత్తానికి సంబంధించిన ఆ హైరార్కీ మళ్ళీ ఒకటే ఉండదు. హైరార్కీ కొన్ని డిపార్ట్మెంట్స్ గా విభజింపబడి ఉంది. అంటే వెసులుబాటు మనకి అనుకూలంగా ఉండటానికి, పనులు చేయటానికి అనుకూలంగా ఉండటానికి కొన్ని డిపార్ట్మెంట్స్ గా విభజింపబడి ఉంది. కాబట్టి వీళ్ళేమంటారు, ఆ ఏ హైరార్కీకి సంబంధించిన వాళ్ళు ఆ హైరార్కీకి సంబంధించిన అయాం అంటారు. వాళ్ళ అయాం అంటే ఆ ఇండివిజువాలిటీ ఆ హైరార్కీకి సంబంధంగా ఉన్నట్టుగా ఉంటుంది. అట్లా గుర్తించుకుంటారు వాళ్ళు. మనం ఒక ఆఫీసులో పనిచేస్తున్నాడు, వాడిని అడిగితే ఆఫీస్ స్టాఫ్ అండి అంటాం. అంటే వాడిని గుర్తించాలంటే మనం ఏం చేయాలి, ఆఫీస్ పేరు చెప్పాలి ముందు. ఆఫీస్ పేరు చెప్పి ఆ ఆఫీసులో పనిచేసేవాడు అన్నట్టుగా, ఆఫీస్కి సంబంధించిన వాడు అన్నట్టుగా చెప్తాం. అంతే, వీడు సొంతగా అయాం అంటానికి లేదు అక్కడ. చూసారా అంత తమాషాను. ఇక్కడ బయటకు వచ్చాక మనం నేను అంటే నా దేహము, నా కుటుంబము, నేను ఎంతవరకు ఉందో పరిమితమైనటువంటి నేను. అక్కడికి వెళ్ళేటప్పుడు కల్లా ఆఫీస్కో సంబంధంగా. అట్లాగే వీళ్ళు ఈ హైరార్కీకి సంబంధంగా అయాం అంటారు. ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంటుంది, మనకు ఉన్నట్టుగానే ఈ సమస్త సృష్టిలో ఇండివిజువాలిటీ అయాం అన్నది లేకుండా ఉండదు. అయితే అయాం అనేది ఎంత స్థాయిలో ఉంటుంది, ఒక చిన్న దీనిలాగానా, లేకపోతే మొత్తానికి మనకి విశ్వం మొత్తానికి విస్తృతంగా సంబంధించిందా అన్నది అక్కడ ఉంటుంది. Individuality is the characteristic of their respective hierarchies, not of their units, and these characteristics vary only with the degree of the plane to which those hierarchies belong. ఒక్కొక్క లోకానికి సంబంధించి ఒక్కొక్క హైరార్కీ ఉంటుంది, ఒక్కొక్క పరిపాలక వ్యవస్థ. ఆ పరిపాలక వ్యవస్థలో పనిచేసే వాళ్ళు ఉంటారు. అప్పుడు దాని వరకు వాళ్ళు చెప్తూ ఉంటారు, నేను దానికి సంబంధించిన వాళ్ళండి అని చెప్తూ ఉంటారు. వాళ్ళ అయాం, నేను అయాం అనే నేను అనేటప్పుడు కల్లా ఆ నేనులో ఏమొస్తుంది, వీళ్ళ దేహం ఉండదు. వీళ్ళకి దేహము అట్లాగేం లేదు కదా, ఇంకా దేహంలో రాని వాళ్ళు కదా, నాన్ హ్యూమన్ ఎంటిటీస్. వీళ్ళ దేహం లేదు, ఆత్మలోనే ఉన్నారు వీళ్ళు. కాబట్టి దానికి సంబంధించిన హైరార్కీకి సంబంధించిన నేనుగా వాళ్ళు చెప్తారు, వాళ్ళది వస్తుంది. The nearer to the region of homogeneity and the one divine. ఒకటి ఏదైతే ఉన్నదో ఒకే జాతి. హోమోజెనిటీ అంటే ఒకే జాతి, స్వజాతి. ఈ ఒక జాతికి సంబంధించింది ఆ వన్ డివైన్ ఏదైతే ఉందో, వన్ రియాలిటీ, దానికి దగ్గరలో ఉన్నారు వీళ్ళు. అందువల్ల అది వాళ్ళ మీద పనిచేస్తూ మొత్తానికి సంబంధించిన వాళ్ళం అన్నట్టుగా, అది అంటే వీళ్ళు దీనికి సంబంధంగా పనిచేస్తున్నారు కాబట్టి అంతవరకు పరిమితంగా
కొంచెం అంటే కొద్దిగా పరిమితం ఉందన్నమాట. ఇంకా పూర్తిగా అపరిమితంలోకి రాలేదు వాళ్ళు. కొంచెం పరిమితం ఉంది. ఆ పరిమితం ఎంతవరకు? వాళ్ళు ఏ హైరార్కీలో, ఏ పరిపాలక వ్యవస్థలో పనిచేస్తున్నారో ఆ మొత్తానికి సంబంధించి ఏ ఆఫీసులో పనిచేస్తున్నారో ఆ ఆఫీసు వాళ్ళమండి అంటారు. మనమేమో నేను రాఘవరావు అని అంటాం. మన ఆఫీసులో పనిచేస్తున్న ఆఫీస్‌ది మనం చెప్పం. ఇక్కడదే మనకి లెక్కలోకి వస్తుంది. అంటే పరిమితంగా. ఈ స్థాయి నుంచి మనం ఆ స్థాయికి వెళ్తాం. క్రమాభివృద్ధిలో ముందుకు వెళ్తాం. అయితే ఈ క్షణంలోనే మనం అక్కడికి వెళ్ళొచ్చు. దానికి తగ్గట్టు ఇచ్చిన సీక్రెట్ డాక్టర్‌ను. ఈ విషయాలన్నీ వివరిస్తున్నామంటే అర్థం ఏంటి? మేలుకుంటున్నాం ఈ విషయాల పట్ల. అంతకుముందు ఈ విషయాలు మనకు తెలుసా? లేదు కదా! విషయాలు మనకి గమనికలోకి వస్తున్నాయి. ఈ పద్ధతిలో ఇలాగ జరుగుతూ ఉన్నది ఇదంతా. అనేటప్పటికల్లా మనం ఆ ఊరెళ్ళిపోతున్నాం. ఆ ఊరెళ్ళిన భావన కలుగుతుంది మనకి. అనుభూతి కలుగుతా ఉన్నది. అంతే. ఇంకిప్పుడు ఇండివిడ్యువాలిటీ అంటే మనం ఈ దేహానికి పరిమితమై చెప్పలేము మనం. And the one divine, the purer and the less accentuated is that individuality in the hierarchy. పూర్తి పవిత్రీకరణ, పూర్తి పరిశుద్ధంగా అయిపోతుంది. అయిపోయి ఆ హైరార్కీకి సంబంధించిన ఇండివిడ్యువాలిటీ అని కొద్దిగా అదైనా మరి పూర్తి ఇదిగా కాకుండా లెస్ యాక్సెంటువేటెడ్, కొంచెం కొద్దిగా చెప్పడం అనమాట. బలబుద్ధి చెప్పడం అన్నట్టుగా కొంచెంగా గుచ్చి చెప్పినట్టుగా. ఇక్కడేమో పూర్తిగా గుచ్చి చెప్పినట్టుగా. ఇక్కడ నేను అంటే నేను అంతే. ఈ దేహము, ఈ దేహానికి సంబంధించిన విషయాలు అంతే. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా హైరార్కీకి సంబంధం అండి, ఆఫీసుకి సంబంధం అండి అన్నా కానీ కొంతవరకే. ఇది మొత్తానికి ఆ వన్ డివైన్ ఏదైతే ఉందో, ఆ వన్ రియాలిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినవండి. ఇక్కడ ఇదిగో ఈ పని అప్పచెప్పారు, ఇక్కడ చేస్తున్నా నేను అన్న గ్రహింపు ఉంటుంది అక్కడ. సో మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ. అంటే మనం సీక్రెట్ డాక్టర్ని ఎలా చదవాలా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సీక్రెట్ డాక్టర్లకు వెళ్ళలేదు అనుకుంటాం, కానీ ఇవన్నీ సీక్రెట్ డాక్టర్లు ఇచ్చిన విషయాలే మనం చెప్పుకుంటున్నాం టమాటాగా. అంటే సీక్రెట్ డాక్టర్ మొత్తం ఆవరించి ఉన్నది కాబట్టి ఏది చెప్పుకున్నా దాంట్లో చెప్పుకోవాల్సిందే కానీ దాని బయట చెప్పుకోవడానికి అవకాశం లేదు. ప్రస్తుతానికి మనం బయట అంటే వెలుపల లోపల అనే భావంలో ఉన్నాం కాబట్టి దానికి అంటే ఆ గ్రంథమే సీక్రెట్ డాక్టర్ అంటే ఆ గ్రంథమే మనకు గుర్తొస్తుంది. సీక్రెట్ డాక్టర్ అంటే విశ్వం మొత్తం పరమాత్మ. సీక్రెట్ డాక్టర్ అంటే పరమాత్మ. అప్పుడేంటిగా ఇంక వెలుపల లోపల దాంట్లో ఉండే చదువుకుంటున్నాం. ఆయనలో ఉండే కదా మొత్తం జరుగుతున్నది. కాబట్టి సీక్రెట్ డాక్టర్లో ఉండే చదువుకుంటున్నాం. సీక్రెట్ డాక్టర్కి వెళ్ళటం కాదు. అంటే మనకి మామూలుగా ఈ స్థూల జగత్తులో ఉన్నాం కాబట్టి స్థూలంగా మనం పరిమితంగా ఉన్నాం కాబట్టి మనకేమనిపిస్తుందంటే సీక్రెట్ డాక్టర్ అనగానే ఒక గ్రంథం 2 భాగాలు ఉన్నటువంటి ఇంతలో పుస్తకం అవి మనం లాడ్జిలో అక్కడ అమ్ముతుంటారు. దివ్య జ్ఞాన థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ అడయార్ వాళ్ళు ప్రింట్ చేశారు దాన్ని. అవి పుస్తకాలు ఆర్వీఎస్ శాస్త్రి గారు తెప్పించి మనకు అమ్ముతూ ఉంటారు అని ఆ గ్రంథమే గుర్తొస్తుంది మనకి. కాదు, సీక్రెట్ డాక్టరేన్ విశ్వం మొత్తం పరమాత్మ అట్లా భావించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.
రికార్డింగ్ సార్ రికార్డింగ్ మధ్యలో 5 minutes బ్రేక్ అయింది సార్. ఓహో 5 minutes బ్రేక్ అయింది, మళ్ళీ కంటిన్యూ అయింది సార్. అంటే రెండు రికార్డింగ్స్ ఉంటాయి సార్. ఫస్ట్ 25 minutes ఉంది, ఇప్పుడు 30 minutes ఉంటుంది సార్ రికార్డింగ్. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తే అది రికార్డ్ మళ్ళీ యాడ్ అవుతుంది సార్. రికార్డ్ ఆపేస్తాను సార్, ఇప్పుడు చూడండి.